మీరు అనొచ్చు, మోసగాడిని దేవుడు ఆశీర్వదించుతున్నాడు ఏంటండి, ఇది అన్యాయం కదండి అనిపిస్తుందా మీకు? అలాగ అనిపిస్తే మోసగాళ్ళమైన మనల్ని ఆశీర్వదించడం కూడా అన్యాయమే కదా మరి. ఇది ఒప్పుకుందామా? ఆశీర్వదించకపోతే ఊరుకుందామా? అందుకనే యాకోబుని ఊరికినే ఆశీర్వదించలేదు. యాకోబు దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడ్డాడు అక్కడ, అందుకు ఆశీర్వదించాడు. మీరు ఇప్పుడు వరకు ఇదేంటి, తండ్రిని మోసం చేసినోడిని, అన్నగారిని మోసం చేసినోడిని దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఇంకా న్యాయస్తుడు ఎలాగవుతాడు అని అనిపిస్తుందా? అలా అనుకోవద్దు. ఆ దేవుని మందిరంలోకి వెళ్ళేసరికి యాకోబు మనసు పశ్చాత్తాపంలోకి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని ఆ కాలు పట్టుకుని కదలనివ్వలేదు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఏమన్నాడో మీకు నేను చూపిస్తాను. 32వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నారు.